అంటే వీళ్ళు మెదడు పనిచేస్తున్నట్ట, అది కింద ఏం జరుగుతుంది పైన తెలుస్తుందా అర్థమైతే లేదు. ఈ హైడ్రా వచ్చినప్పుడు మేము హైడ్రాకే వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడు హైడ్రాకి వ్యతిరేకం కాదు, చెరువులు గొప్పగా సుందరీకరణ చేసేదానికి వ్యతిరేకం కాదు, మూసీలో కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు పారిస్తా అంటే మేము వ్యతిరేకం కాదు. వ్యతిరేకం వల్ల ఏంటంటే 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం లేదా 10 ఏళ్ళ క్రితం ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగులు కావచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, బంగారం అమ్ముకొని రుణాలు తీసుకొచ్చుకొని ఒక ఇల్లు కట్టుకుంటే 30 ఏళ్ళ క్రితం కట్టచ్చు, అది 10 ఏళ్ళ క్రితం కట్టచ్చు. ఇవి అక్రమం అని కూల్చేసే అధికారం నీకు ఎవడిచ్చిండ్రు అనేది మన ప్రశ్న. హైడ్రాకి వ్యతిరేకంగా 10 కాకపోతే 100 పెట్టుకో, 10 కూల కొట్టుకుంటా అంటే నీ కూల కొట్టుకో, 1000 కూల కొట్టుకో, మాకేం బాధ లేదు. కానీ మా రెక్కల కష్టార్జితం ఇది. ఏ కుటుంబానికైనా 2 ఆశయాలు ఉంటాయి. ఒకటో ఆశయం ఏముంటుందంటే, నేను చనిపోతే అనాథ శవంగా రోడ్డు మీద ఉండొద్దని, నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఇల్లు ఉండాలనేటువంటిది ఉంటుంది. ఎవరికైనా మొట్టమొదటి సెంటిమెంట్ అది. తదుపరి ఒక మంచి ఉద్యోగం ఉండాలి అని ఉంటుంది, టెన్షన్ లేకుండా బతకాలి ఉంటుంది. అట్లాంటి ఇల్లు కోసం, ఆ సెంటిమెంట్ ఇల్లు కోసం ఇంత కష్టపడి ఇల్లు కొనుక్కోవడమో భూమి కొనుక్కొని కట్టుకోవడం చేస్తే 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఇది అక్రమం అని చెప్పి నోటీస్ ఇచ్చితే వానికి ఏం కాదు, వాడు ఇచ్చిపోతాడు వాడు. కానీ ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా 3 రోజులు అవుతుంది మేము కంటి మీద కొనుక్కులేదు, భయంగా బతుకుతున్నాం, కొంతమందికి ఇలా బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని చెప్తుండు. ఈ విషయం ఆ మెదడు లేనివాడికి అర్థం కాదు, వానికి అర్థం కాదు. ఎందుకంటే వాడు మనిషి కాదు కాబట్టి, వాడిని ఏం పోదు కాబట్టి. నేను ముఖ్యమంత్రిగా అంటున్నాను, ఈ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది నీకే ఉంది కాబట్టి నీ కింద ఏం జరుగుతుందో మిస్టర్ ముఖ్యమంత్రి సోయి పెట్టు, ఏం జరుగుతుందో తెలుసుకో. రెవెన్యూ మంత్రి గారు కూడా అంటున్నా, నీ కింద నీ కలెక్టర్లు, నీ ఆర్డీఓలు, నీ ఎంఆర్ఓలు ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయి. కేవలం మీకు అధికారం ఇచ్చిన మా కర్మానికి ఇవాళ తెలంగాణ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఇవాళ మీరు అనుకుంటాను మా బిల్డింగ్లు కూల్చేస్తామని చెప్పి, మా బిల్డింగ్లు మీరు కూల్చేసిన కొంతమంది, కానీ నీ ప్రభుత్వాన్నే కూల్చేస్తామని చెప్పి పగతో కసితో చూసుకోక అని చెప్తున్నాడు. నీకు అర్థం కాదు ఇది. మీకు నువ్వు ఇక్కడికి వస్తే కదా, నీ ఎమ్మెల్యే అంటాడు ఇక్కడ ఒకడు ముఖం కనపడడానికి, నీ మంత్రి అంటాడు ఎవరైనా వస్తాడా ఇక్కడికి, రమ్మని చెప్పు ఇక్కడికి. మీకు ముఖాలు లేవు. మీ ప్రభుత్వం ఎవరికి వాడుగా అందుకున్నంత సంపాదించుకోవాలి, దోసుకోవాలి, మీ కుటుంబాన్ని బాగు చేసుకునేటువంటి కాన్సెప్ట్ తప్ప ప్రజల కింద ఏమవుతుందో ఇలా తెలుసుకునే టైం లేదు వాళ్ళకి, అవసరం కూడా లేదు వాళ్ళకి. ఇవాళ నేను మొన్న రంగనాథ్ గారిని కూడా కలిసిన ఒక ఆఫీసులో, ఇక్కడ ఈ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఉంటే కలిసి, ఎందుకు కూలగొడుతున్నారు, ఎప్పుడైనా ఇల్లు కూలగొట్టోడిని ఏమంటారా అని అడిగినాను. ఇల్లు కూలగొట్టే సెంటిమెంట్ అది మీకు తెలుస్తుందో, మీకు కూలిపోతారని చెప్పాను. ఇవాళ మేము ఎక్కడ ఇల్లు కూలగొడతలేమని చెప్పారు, ఎక్కడ ఇల్లు కూలగొడతలేమని చెప్పి మళ్ళీ గదే పద్ధతిలో ఎందుకు ఇచ్చినాడు నోటీసులు? ఇల్లు కూలగొట్టే ఆలోచన లేనప్పుడు ఎందుకు ఇచ్చినావు రా నువ్వు నోటీస్ అని అడుగుతున్నారు వాళ్ళు. ఈ నోటీస్ వటికనే ఇట్లా పడేయడానికి ఇచ్చినవాను, వటికనే జోక్ ఇచ్చినవాను. ఈ నోటీస్ అనేది నువ్వు ఇచ్చిపోతావు జోక్ అనే కొడుక, ఇట్లా కాగితం అని చెప్పి ఇచ్చిపోతావు, కానీ కంటి మీద కొనుక్కు లేకుండా అయింది కదా ఇక్కడ. నువ్వు 2 సార్లు నోరు దాటినావు ఈటల రాజేందర్. నా కొడుకు ఏంద్ర అది, ఏంద్ర అది, ఏం మాటలు అవి? ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, నువ్వు ఒక ఎంపీ, ఒక బీజేపీ నాయకుడవు. అందుకే నేను ముందే చాలా క్లియర్గా చెప్పిన, ఈటల రాజేందర్ సబ్జెక్టు మీదకే ఏం మాట్లాడలే. బగర్ సబ్జెక్టులో నోటికి వచ్చినాడు సీఎం రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు. నేను అదే అంటున్నా, నా కొడుకు అది ఏం మాటలు ఈటల రాజేందర్? నేను ఎందుకు అంటున్నా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా? నువ్వు కూడా స్లిప్ అయి, నువ్వు కూడా నోరు జారేసినావు. పరిధి దాటి మాట్లాడుతున్నావు నువ్వు. ఒక సీనియర్ నాయకుడు లెక్కల లేవు, ఎంపీ లెక్కల లేవు.
నువ్వు మాట్లాడిన దానికే అందుకే అన్నా నువ్వు తిట్లు మాట్లాడాను, నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా మీడియా ద్వారా. ఈ 2-3 రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు కానీ సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అక్కడక్కడ మీడియాలో వచ్చింది. నా కొడుకండి ఎవర్రా నీకు ఏం మాటలు రావి? ఈటెల రాజేందర్ ఏమనుకుంటున్నావు నువ్వు? నీ గాడు 10 వేయకపోతే ఎవనో తిడతాంటే ఎవడెందుకు పడతాడు రా నాయన? నా కొడుక ఏందిరా అంటే మేము అనలేమా నా కొడక? అరే ఈటెల రాజేందర్ నా కొడక ఏందిరా అని మేము అనలేమా? అరే ఈటెల రాజేందర్ నా కొడక తలకాయ తిరిగినాదిరా అని అనలేమా? అరే ఈటెల రాజేందర్ నా కొడక పాగలుగా అయినామని మేము అనలేమా? అరే ఈటెల రాజేందర్ నా కొడక నువ్వు జరిగినవరా అని మేము అనలేమా? ఏమనుకుంటున్నావు నువ్వు? మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన? అసలు నేను చెప్తున్నా, నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా.